హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను త్రినై ఆర్థోపెటిక్ సెంటర్ దగ్గరకు వచ్చేసాను అనమాట. డాక్టర్ దినేష్ సుంకర గత 10 years నుంచి కూడా మోకాళ్ళ సమస్యలకు సంబంధించి ఎంతో మందికి సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓన్గా త్రినై ఆర్థోపెటిక్ సెంటర్ అంటూ తనే ఓన్గా స్టార్ట్ చేశారు. హాయ్ డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం అండి. మీరు ఫస్ట్ ఆర్థోపెటిక్ సర్జన్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 10 yearsలో ఎంతో మందిని చూస్తుంటారు. ఇప్పుడు ఓన్గా త్రినై ఆర్థోపెటిక్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ మేము విజిట్ చేసాము కూడా, ఎక్స్ప్లోర్ చేసాము సుమన్ టీవీ ఆడియన్స్ చూపించడం కోసం. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 years ఎక్స్పీరియన్స్లో మీరు ఏం ఎక్కువగా గమనిస్తూ ఉన్నారు సార్ ప్రతి ఒక్కరిలో? నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను. తర్వాత కొంచెం టైర్ 2 ప్లేసెస్లో కూడా పనిచేశాను. సో కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసినప్పుడు ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తారు. సో వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ప్రతి కండిషన్ మీద ఆల్రెడీ వాళ్ళు బ్రౌజ్ చేసి ఆల్రెడీ గూగుల్లో చదువుకొని దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్తో వస్తారు. అదే రిమోట్ ప్లేసెస్ కానీ టైర్ 2 ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ మీద అంత అవగాహన ఉండదు. మనకి సబ్జెక్ట్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ మీద అంత నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళకి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అలా మెయిన్ ఎడ్యుకేషన్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు కూడా మనం చెప్పిందంతా కూడా ప్రాపర్గా విని మనం చెప్పిందంతా కూడా ప్రాపర్గా కన్సిడర్ చేస్తారు. అండ్ అలాగే సిటీలో పీపుల్ కూడా ఏంటంటే వాళ్ళకి కొంచెం ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. మనం ఏదైనా చెప్తే వాళ్ళకి ఫాస్ట్గా అర్థమైపోతుంది అనమాట. ఈ టైర్ 2 ప్లేసెస్లో ఏంటంటే మోర్ బోన్ సెట్టర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తూ ఉంటారు. అంటే ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఏదైనా ఫ్రాక్చర్స్ అయిందనుకోండి, ఈ కట్లు కట్టే వాళ్ళ దగ్గరికి కొంచెం వాళ్ళు ఎక్స్పెన్సివ్ తక్కువ, అంటే వాళ్ళు తక్కువ ఖర్చుతో చేస్తారని చెప్పి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, ఏ ఫ్రాక్చర్ అయినా 6 వారాల్లో మానిపోద్ది. అలాగే స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటే ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అటు ఇటు లేని ఫ్రాక్చర్స్ అనుకోండి, ఆ కట్టు ద్వారా కూడా సెట్ అయిపోతుంది అనమాట, హీల్ అయిపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఇంకో 100 మందికి చెప్తారు వాళ్ళు వెళ్ళి. అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటే ఫ్రాక్చర్ సరిగ్గా అతుక్కోలేదనుకోండి, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి డిఫార్మ్డ్ ఉంటుంది. డిఫార్మ్డ్ అంటే చెయ్యి వంకరో కాలు వంకరో ఉండి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అండ్ కొన్నిసార్లు చాలా మేజర్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కట్లు కట్టడం వల్ల కింద చుట్టూ వెజిల్స్ ఉంటాయి, నర్వ్స్ అండ్ వెజల్స్ ఉంటాయి. సో ఆ ఇంజురీ అయిందనుకోండి లైఫ్ లాంగ్ డిజేబిలిటీ అనమాట పేషెంట్కి. సో అందుకని ఆ రిస్క్ ఎక్కువ రిమోట్ ప్లేసెస్లో ఉంటుంది. టైర్ 2 ప్లేసెస్లో కూడా ఏదైనా పెయిన్ ఉందనుకోండి, ఫస్ట్ ఇనిషియల్గా వెళ్ళిపోయి మెడికల్ షాప్లో నాకు ఇక్కడ నొప్పి ఉంది అనగానే వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్. సో అది వేసేసుకొని వాళ్ళు డే టు డే వర్క్ వెళ్ళిపోతారు. సో అలాంటున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ప్రాబ్లం దేనివల్ల వస్తుందనేది తెలియదు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళు ఆ పెయిన్ కిల్లర్ వేసుకొని వెళ్ళిపోతారు, ఈజీగా అయిపోతుంది అని చెప్పి. కానీ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అనేది అప్పుడే తెలుస్తుంది మనకు డయాగ్నోస్ చేయడానికి. ఆ టైంలో కనుక ప్రాపర్ ఆర్థోపెడిక్ సమస్య ఉందనుకోండి, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, మనం డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోస్ చేసి వాళ్ళకి పేషెంట్ రిలేటెడ్ వాళ్ళ యాక్టివిటీ ఏంటో తెలుసుకొని హిస్టరీ, దాన్ని బట్టి ఓవరాల్ ప్రోగ్రామ్ చెప్తాం. దానివల్ల ఆ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. అలాగే పూర్తిగా పెరిగిపోయిన తర్వాత వస్తుంది ఏంటంటే ఆ స్టేజ్ని మనం దాటలేము, పూర్తిగా పెరిగిపోయిన తర్వాత వస్తాయి. సో అందుకని ఎప్పుడైనా కూడా ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు కొద్దిగా నొప్పి ఉన్నప్పుడే మనం వస్తే ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతాం అండ్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా చేయగలుగుతాం. ఆర్థోపెటిక్ సెంటర్స్కి అలాగే ఇలా కట్లు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సమస్య ఎంతవరకు మనం తొలగించవచ్చు అంటారు? ఏదైనా ఫ్రాక్చర్ అయినా, ఏదైనా దెబ్బ తగిలినా ప్రాపర్గా ఆ డిపార్ట్మెంట్ ఉన్న డాక్టర్కి వెళ్ళడం, అంటే ఆర్థోపెడిక్ అనుకోండి, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళటం. సో వెళ్ళటం వల్ల ఏంటంటే మనకు ఆ ఫ్రాక్చర్ ఉందంటే ఫ్రాక్చర్ అనేది చెప్పి దానికి ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఒకవేళ ఆపరేషన్ ఉందంటే ఆపరేషన్ అవసరం పడుతుంటే ఆపరేషన్. అలాగే చిన్న చిన్న మజిల్ లిగమెంట్ ఇంజరీ ఉందనుకోండి, అవి కూడా ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది అది ఎంత ప్రాబ్లం ఉందని, కొద్దిగా ఉందా చాలా ఎక్కువ ఉందా అని. కొద్దిగా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని బట్టి మనం రెస్టింగ్ ఇవ్వటం, అంటే ప్రాపర్ ఒక 6 weeks ప్రోగ్రాంలో రెస్ట్ ఇవ్వటము, దాంతోపాటు కొన్ని మెడికేషన్స్ ఇవ్వటం వల్ల అది ఇంకా నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళకుండా ఉంటుంది. అలాగే పూర్తిగా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి ఏదైనా హీల్ అయిపోతుంది బాడీలో, లిగమెంట్ కానీ ఫ్రాక్చర్ ఎముక ఇరిగినా కూడా హీల్ అయిపోతుంది. బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ అనమాట హీల్ అవ్వడానికి. సో ఆ ఓన్ హీలింగ్ పొటెన్షియల్, బట్ మనం ఇనిషియల్గా ప్రాపర్గా ట్రీట్ చేయగలిగితే ప్రాపర్ పేషెంట్కి ఏం డిజబిలిటీ లేకుండా, ఏం డిఫార్మిటీ లేకుండా ఉంటుంది అనమాట. సో డిలే అయిందనుకోండి, ఆ ప్రాపర్ హీల్ అవ్వకపోవడం, అంటే పేషెంట్ రెస్ట్ తీసుకోలేదనుకోండి, రెస్ట్ తీసుకోవాలంటే వాళ్ళకి సరిగ్గా చెప్పాలి ఫస్ట్, ఏమైనా మీకు ఈ లిగమెంట్ ఇంజరీ అయింది, లేకపోతే మీకు ఈ ఫ్రాక్చర్ అయింది, మీకు ఇన్ని వారాలు రెస్ట్ తీసుకోవాలంటే అది ప్రాపర్గా హీల్ అవుద్ది. సో అది అవ్వకుండా మనం డిలే అయిన తర్వాత ఏమవుద్దంటే అప్పటికి
యునైట్ అయిపోద్ది, సరిగ్గా యునైట్ అయిపోవడం, సరిగ్గా హీల్ అయిపోవడం అవుతుంది అనమాట. అప్పుడు ఫ్యూచర్ అంతా కూడా అప్పుడప్పుడు నొప్పులు రావడం, ఏదైనా సరిగ్గా ఫ్రాక్చర్ అతుక్కోపోతే డిజబిలిటీ ఉండడం, వంకరు ఉండడం, అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఒకప్పుడు మోకాళ్ళ సమస్యలు ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నాం, ఏజ్ రిలేటెడ్ చూస్తుండేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే టీనేజ్ యంగేజ్లో ఉన్న వాళ్ళకి, అంటే 30 నుంచి ఉన్న వాళ్ళకు, 25 నుంచి ఉన్న వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్స్ చూస్తున్నాము, నెక్ పెయిన్స్ చూస్తున్నాము, అలాగే నీ పెయిన్స్ చూస్తున్నాం. ఎందుకు ప్రధానంగా ఎక్కువగా చూస్తున్నాం అంటారు, మీరేం చెప్తారు? ఆ జనరేషన్ ఉన్నప్పుడు యాక్టివిటీ ఎక్కువ ఉంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాక్టివిటీ ఎక్కువ ఉంది అప్పుడు. ఇప్పుడు యాక్టివిటీ తగ్గిపోయింది. మన జాయింట్లో కూడా ఏమవుతుందంటే, ఇది మోకాల్ జాయింట్ అనుకోండి, ఈ మోకాల్ జాయింట్ లోపల ఒక క్యాప్సూల్ అనే లేయర్ ఉంటుంది, ప్రొటెక్టివ్ లేయర్. సో ఆ ప్రొటెక్టివ్ లేయర్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. చుట్టూ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటేనే మనకి ఆ కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉంటుంది అనమాట. సో అది డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుద్ది? వర్క్ చేస్తున్నప్పుడు, మనం బాడీ మూమెంట్ మూమెంట్ ఉన్నప్పుడు. సో సింపుల్, అక్కడే ఉంది మీ ఆన్సర్. సో ఫస్ట్ ఏమైంది, అప్పుడు మూమెంట్ ఎక్కువ ఉండటం వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ ఈక్వల్గా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. సో దానివల్ల కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉంటుంది. సో మనం సెడెంటరీ అయిపోవడం వల్ల ఏమైపోయింది, ఎక్కువ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, యాక్టివిటీ తగ్గిపోయింది. సో దానివల్ల కార్టిలేజ్ అనేది డిజనరేట్ అయిపోతూ ఉంది. ఏజ్ పెరిగిన కొద్దీ, కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఏజ్ రిలేటెడ్ హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల, ఉమెన్ తీసుకోండి ఎగ్జాంపుల్గా, ఉమెన్కి ఏంటంటే 45 లేకపోతే పోస్ట్ మెనోపాజ్ తర్వాత ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డెఫిషియన్సీ అయిపోతుంది. ఈస్ట్రోజన్ దేనికి కావాలంటే ఎముకల స్ట్రెంత్ కోసం ఈస్ట్రోజన్ పనిచేయాలి. ఈ ఎముకలు వీక్ అయిపోవడం వల్ల ఈ కార్టిలేజ్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడి ఇంకా ఫాస్ట్గా అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఏంటంటే కొంచెం వెయిట్ ఉండడం, ఒబేస్ ఉండటం, లేకపోతే ఎక్కువ కింద కూర్చొని పనులు చేయటం, ఎక్కువ మెట్లు ఎక్కి దిగటం. సో వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ డీజనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే నేను చెప్పే యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు ఇవన్నీ యాడ్ అవటం వల్ల మనకు డీజనరేషన్ ఫాస్ట్గా అయిపోయి ఎక్కువ మోకాల సమస్యలు చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ మధ్య కాలంలో ఏవియన్ ఆఫ్ హిప్ అని వింటున్నాం. అసలు ఏంటి, అసలు డెఫినేషన్ ఏంటి, అసలు ఇది ఎలా వస్తుంది ఏంటి? ఏవియన్ ఆఫ్ హిప్ అంటే ఏంటంటే అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. నెక్రోసిస్ అంటే ఏదైనా టిష్యూ డెత్ అవ్వడం. సో టిష్యూ అంటే ఏంటి, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ టిష్యూ. ఐ మీన్ బోన్ ఈజ్ కాల్డ్ టిష్యూ, ఎనీథింగ్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ టిష్యూతో మనం ఇంగ్లీష్లో అంటాం. సో నెక్రోసిస్ ఆఫ్ బోన్ టిష్యూ, ఇక్కడ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే ఏమవుతుందంటే, ఇది హిప్ జాయింట్ అనుకోండి. ఇప్పుడు ఈ హిప్ జాయింట్లో ఏంటంటే ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది బాల్ అంటాం, ఇది సాకెట్ అంటాం. అలాగే ఇది నెక్ పార్ట్. సో దీనికి బ్లడ్ సప్లై, అంటే మనకు బాడీ అంతా కూడా బ్లడ్ సప్లై ఉంటుంది, అలాగే ఎముక కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. సో బ్లడ్ సప్లై ఏంటంటే ఈ కింద భాగం నుంచి వస్తుంది, మనకి ఇలా దారాల్లాగా ఉంటుంది, కింద నుంచి వస్తుంది బ్లడ్ సప్లై. సో ఈ కోవిడ్లో ఏంటంటే స్టిరాయిడ్స్ ఎక్కువ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ ఎక్కువ వాడడం వల్ల ఏమైందంటే ఈ బ్లడ్ సప్లై అనేది బ్లాక్ అయిపోయి మనకు బ్లడ్ అందక ఈ హెడ్ భాగం అనేది వీక్ అయిపోతుంది, బ్లడ్ సప్లై లేక. సో దానివల్ల ఏమవుతుంది, ఈ రౌండ్గా ఉండాలి యాక్చువల్గా, ఇది షేప్ నార్మల్ షేప్, బాల్ అండ్ సాకెట్ అన్నట్టు ఇందాక. సో ఈ రౌండ్ షేప్ కాస్త ఫ్లాట్ అయిపోయి మనకి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది అనమాట పేషెంట్స్కి. అంటే ఇప్పుడు మోకాలు అరుగుదల ఎలానో హిప్ కూడా ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది అనమాట. యూజువల్గా ఎక్కువ హిప్ ఆర్థరైటిస్ మనం చూడం. సో ఈ ఏవియన్ ఆఫ్ హిప్ వల్ల ఎక్కువ ఆర్థరైటిస్ చూస్తున్నాం. అది ఏజ్ డిపెండెన్సీ లేదు, ఎనీ కైండ్ ఆఫ్ 30 years నుంచి కూడా చూసామన్నమాట హిప్ ఆర్థరైటిస్ డెవలప్ అవటం. ఎందుకంటే ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకు తెలియదు ప్రాబ్లం ఉందని. జస్ట్ మనం నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి చెప్తూ ఉంటారు, బ్యాక్లో కానీ లేకపోతే ఫ్రంట్ థై రీజియన్లో కానీ రేడియేటింగ్ పెయిన్, ఇవన్నీ ఉండి ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం. స్టార్టింగ్ ఒక 2-3 months ఏంటంటే ఏదో నొప్పి అనుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం. ఊర్లలో అనుకోండి వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏదైనా చిన్న లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ తీపిచ్చేసుకోవడం, ఇవన్నీ అవాయిడ్ చేస్తారు. ఈవెన్ సిటీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దీన్ని ప్రాపర్గా ఏంటంటే ఎక్స్రే తీసినా కూడా నార్మల్గానే ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు హెడ్ షేప్ నార్మలే ఉంటుంది, మనకి ఎక్స్రే కూడా నార్మలే ఉంటుంది. అలాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు ఎంఆర్ఐలో మనకి ఒక ఎడిమా, అంటే ఇప్పుడు దెబ్బ తగిలితే రక్తం ఎలా ఉంటుందో ఎంఆర్ఐలో ఈ జాయింట్లో మనకు ఫ్లూయిడ్ ఉన్నట్టు డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఇనిషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలుగుతాం అనమాట. ఇది మెజారిటీ కేసెస్లో ఏంటంటే డిలే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా పూర్తిగా ఎక్స్రేలో మనకి సిమ్టమ్స్ కనిపించిన స్టేజ్లో అప్పుడు వస్తారు, అప్పుడు నొప్పి వస్తుందని. కొంతమంది డిలే చేస్తూ ఉంటారు. సో అప్పటికి ఏంటంటే మనకి హెడ్ షేప్ అనేది రౌండ్ కాస్త ఫ్లాట్ అయిపోయి ఆర్థరైటిస్ డెవలప్ అయిపోద్ది అనమాట. సో దీన్ని ఇనిషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేసామనుకోండి, కొన్ని రెస్టోరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏం రెస్టోరింగ్ అంటే హెడ్ రెస్టోరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో దాని ద్వారా ఆర్థరైటిస్ డెవలప్ అవ్వకుండా హిప్ రీప్లేస్మెంట్కి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఐటీ సెక్టర్ చూడండి, సాఫ్ట్వేర్ సెక్టర్ చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే ప్లేస్లో అదే ల్యాప్టాప్ ముందు వాళ్ళ వర్క్ ప్రెషర్ బట్టి కూర్చుని వర్క్ చేస్తుంటారు. వాళ్ళలో ఎక్కువగా మనం బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ చూస్తున్నాం. వాళ్ళు కూడా అబౌవ్ 31-32 నుంచి ఉంటారు ఏజ్ కూడా.
వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా కుదరదు. వాళ్ళలోని ఎక్కువగా మనం బ్యాక్ పెయిన్స్ చూస్తూ ఉన్నాం. సో ప్రధానంగా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా ఇలాంటి పెయిన్స్ చూస్తున్నామంటారా? ఒకవేళ సాఫ్ట్వేర్ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళు లేదా ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. స్ట్రెస్ వల్ల వచ్చేసి కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల దానివల్ల కొంచెం మయాల్జియాస్ అంటారు, కండరాలు లాగేయటం ఇవి ఎక్కువ చూస్తాం. అలాగే విటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, దీనివల్ల కూడా ఫెటిగ్ అంటే ఫాస్ట్గా అలసిపోవడం కానీ లేకపోతే కండరాలు లాగేసినట్టు ఈ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. హ్యాండ్ షేక్స్ కానీ అన్నీ ఏంటంటే న్యూరాలజికల్ విటమిన్ B12 డెఫిషియన్సీస్ కానీ డి డెఫిషియన్సీస్ వల్ల అలసిపోవడం, కొంచెం సేపు పని చేయగానే అలసిపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తాం. విటమిన్ డి అనేది ఏంటంటే మనకి యూజువల్గా రోజు ఎండ నుంచి రావాలన్నమాట. సో ఈ ఎండ నుంచి మన స్కిన్ మీద పడటం వల్ల మనకు లోపల మెటబాలిజం ద్వారా విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది కిడ్నీ నుంచి. సో ఆ విటమిన్ డి ఎందుకు కావాలంటే ఎముకల స్ట్రెంత్ ఉండాలంటే విటమిన్ డి ఉండాలి. సో విటమిన్ డి బ్యాలెన్స్ ఉంటేనే ఎముకల స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో న్యాచురల్గా మనం సిటీలో ఉండడం ద్వారా అండ్ ఈ పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా న్యాచురల్ విటమిన్ డి మనం ఎక్స్పోజ్ అయినా కూడా ఎంతో కొంత డెఫిషియెంట్ ఉంటుంది మనకు విటమిన్ డి. సో 100% మనం విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవటం, ఎప్పుడప్పుడు టైం టు టైం కొన్ని సప్లిమెంట్స్ వేసుకోవడం, దాని ద్వారా విటమిన్ డి అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే B12 కూడా ఏంటంటే మోర్ వెజిటేరియన్స్లో విటమిన్ B12 తక్కువ ఉంటుంది, ఎందుకంటే మోర్ డైరీ ప్రోడక్ట్స్ అండ్ నాన్ వెజ్ నుంచి ఎక్కువ వస్తుంది మనకి. సో అందుకని విటమిన్ B12 లెవెల్స్ కూడా చూసుకోవటం వల్ల మనకి బ్లడ్ అనేది నార్మల్గా ఉంటుంది. ప్రొడక్షన్ అనేది జరగాలంటే, బ్లడ్ ప్రొడక్షన్ జరగాలంటే విటమిన్ B12 కావాలి, ఎందుకంటే విటమిన్ B12 పోయి బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల మనకు బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది రిపీటెడ్గా. సో ఈ విటమిన్ B12 తక్కువ ఉంటే ఆటోమేటిక్ బ్లడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అండ్ దానివల్ల కూడా వీక్నెస్ వస్తూ ఉంటాయి. సో ఐటీ పీపుల్ ఏంటంటే ఎక్కువ టేపు అంటే ఒక 7 to 8 hours ఒకటే పొజిషన్లో కూర్చుంటారు, ఎక్కువ అసలు కదలకుండా ఒకటే పొజిషన్లో కూర్చుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్లో మజిల్స్ కానీ నడుములో మజిల్స్ కానీ అదే పొజిషన్లో మూమెంట్ లేకపోవడం వల్ల వీక్ అయిపోతాయి అనమాట న్యాచురల్గా. సో వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, లోపల నడుములో ఉండే డిస్కుల మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషర్ పడుతూ ఉండటం వల్ల వెనకాల నరాలు ఉంటాయి, ఆ నరాల మీద కొంచెం డిస్క్ బల్జ్ అయ్యి ఒత్తిడి గురయ్యి దానివల్ల ఈ రేడియేటింగ్ సిమ్టమ్స్ అంటారు. అంటే తెమ్మిళ్ళు రావడం కానీ, గుచ్చినట్టు అవ్వడం కానీ, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటారు. అలాగే మెడ నుంచి చెయ్యి వరకు లాగినట్టు అవ్వడం. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఏంటంటే ఈ డిస్క్ బల్జెస్ వల్ల అనమాట. సో దీనికి రావద్దంటే ఏంటంటే ఒక 4 టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ మన చైర్ని అడ్జస్ట్ చేసుకోవడం, అంటే కూర్చున్న చైర్ని కూడా ఏంటంటే నడుము భాగంలో వెనకాల కొంచెం సపోర్ట్ ఉండేలా చూసుకోవడం అండ్ సిస్టమ్ని కూడా మన ఐ లెవెల్లో ఉండాలి, అంటే ఎక్కువ ఫార్వర్డ్ బెండింగ్ చూడడం కానీ, ఎక్కువ సిస్టంలో వర్క్ చేయడం. అలాగే ఫోన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మనకి 90% నా దగ్గర నుంచి అందరం ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాం పొద్దున్న లేచి. సో దానికి కూడా ఎక్కువ ఫార్వర్డ్ బెండింగ్ పొజిషన్లో యూజ్ చేస్తూ ఉంటాం, ఇలా పెట్టి స్ట్రైట్గా ఎవరు చూడం. సో దానివల్ల కూడా ఏమవుతుంది, రిపీటెడ్ బెండింగ్ వల్ల కూడా ఏంటంటే ఈ డిస్క్ మీద ప్రెషర్ పడి 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 వీక్ అయిపోయి కొంచెం వెనకాల బల్జ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన పోస్చర్ కరెక్షన్ వల్ల మనకు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఐటీ పీపుల్ వచ్చేసరికి ఏంటంటే ఒక 5 minutesకి ఒకసారి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి, అంటే ఒకటే పొజిషన్లో కూర్చోకుండా కొంచెం కదులుతూ ఉండాలి, స్ట్రెచ్చింగ్ చేసుకొని రావాలి, హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి, స్ట్రెచ్చింగ్ చేయాలి, సిస్టమ్ని కూడా మన ఐ లెవెల్లో మెయింటైన్ చేయాలి. సో దాన్ని బట్టి రిపీటెడ్ నెక్ మూమెంట్స్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు చైర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ 4 things వల్ల ఏంటంటే మనకి వాళ్ళకి నెక్ కానీ బ్యాక్ డిస్క్ బల్జెస్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్నటువంటి చాలా మంది చూస్తున్నాం, డి డెఫిషియన్సీ కావచ్చు, B12 కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? వెజిటేరియన్ అయితే ఏది తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ అయితే ఏం తీసుకుంటే బాగుంటుంది? ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేయాలి మనం. మార్నింగ్ లేవగానే ప్రోటీన్ ఫుడ్, అంటే ప్రోటీన్ అంటే ఎగ్స్లో ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఎగ్స్, వెజిటేరియన్స్ అనుకోండి పెసర్లు, స్ప్రౌట్స్, మోర్ ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఉంటే ఏంటంటే మనకు ఆకలి వేయదు ఫాస్ట్గా. మనకు ఎందుకు తింటాం మనం రిపీటెడ్గా అంటే మనకు ఆకలి వేయటం వల్ల. సో ప్రోటీన్ తింటే ఏంటంటే మన కడుపులో స్టిమ్యులేషన్ జరగదనమాట ఆకలి. సో దానివల్ల హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు ఆకలికి సంబంధించింది. సో దానివల్ల మనం ఫాస్ట్గా తినకుండా ఉంటాం, కొంచెం గ్యాప్ ఇస్తాం మధ్యాహ్నం వరకు. సో ప్రోటీన్ తినాలి ఉదయం లేవగానే. వెజిటేరియన్స్ అనుకోండి స్ప్రౌట్స్ కానీ, ఎనీ గ్రెయిన్ ఫుడ్ కానీ, బీన్స్ కానీ, లేకపోతే పెసర్లు, అలా ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి మంచి ఎగ్ వైట్స్ తినొచ్చు, ఒక 2 ఎగ్ వైట్స్ తినొచ్చు, దాంతోపాటు ఏదైనా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ విత్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో ఆల్టర్నేట్గా. అండ్ తర్వాత కూడా ఏంటంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తిన్నారనుకోండి మెటబాలిజం ఎక్కువ పెరుగుద్ది షుగర్స్ లేకుండా, అంటే ఇది వెయిట్ లాస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి ఏంటంటే మనకి మిల్లెట్ రైస్, ఎనీ టైప్ ఆఫ్, మేము యూజువల్గా నీ రీప్లేస్మెంట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ కోసం కొర్రలు అన్నం చెప్తాం, కినోవా అంటారు.
అంటారు. సో దానివల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన న్యాచురల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, అవన్నీ మన డైలీ డైట్లో ఈ కినోవా వల్ల యాడ్ అయిపోతాయి అన్నమాట. దాంతోపాటు కొంచెం నాన్ వెజ్ తినమని చెప్తాం, ప్రోటీన్ ఆర్ భూమి మీద పండే కూరగాయలు ఏదైనా తినమని చెప్తాం. అలాగే రాత్రి కూడా సేమ్ కినోవా కూరలు, దాంతోపాటు ఎనీ నాన్ వెజ్ ఆర్ భూమి మీద పండే కూరగాయలు, సాయంత్రం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ. సో దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ బాడీకి కావాల్సిన కినోవా వల్ల యాంటీ డయాబెటిక్ యాక్షన్ ఉంటుంది, యాంటీ హైపర్ టెన్షన్ కానీ, యాంటీ థైరాయిడ్ కానీ. సో ఇది న్యాచురల్గా మనం యాడ్ చేయడం వల్ల, అన్నం బదులు ఇది యాడ్ చేయడం వల్ల ఈ న్యాచురల్గా మనకు ఉండే ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ ఉంటాయి అన్నమాట, షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ జోన్ సెలెక్ట్ చేసుకున్న చాలా మందిని చూస్తుంటేనంటే వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు వాళ్ళకి ఎక్కువగా ఇంజూర్స్ ఎక్కువ అవుతుంటాయి. సో వాళ్ళు ఎక్కువగా ఇంజూర్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే సిస్టమేటిక్గా ట్రైనింగ్ తీసుకొని ఒక 15 to 20 minutes వార్మప్ చేసి ఏదన్నా స్పోర్ట్ ఆడే ముందు ఆ స్పోర్ట్ అంతా ఆడిన తర్వాత కూడా ఒక 15 to 20 minutes వార్మప్ చేస్తారనమాట. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ మజిల్ ఇంజురీస్ కానీ, లిగమెంట్ ఇంజురీస్ కానీ ఎక్కువ చూడడం అనమాట. వాళ్ళలో కూడా ఏంటంటే ఏదైనా సీవియర్ యాక్టివిటీ వల్ల ఏదన్నా చిన్న లిగమెంట్ ఇంజురీస్ అవుతాయి కానీ, బట్ ఈ ఎక్కువ ఎవరు చూస్తామంటే సడన్గా వీకెండ్ ఇప్పుడు జాబ్స్కి వెళ్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఏదైనా సడన్గా ఇప్పుడు బాక్స్ క్రికెట్ అని డిఫరెంట్ పికిల్ బాల్ అని ఆడుతున్నారు. ఇప్పుడు 90% మోర్ వెస్టర్నైజ్డ్ పీపుల్ కానీ, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ పికిల్ బాల్ ఎక్కువ ఆడుతున్నారు, పెద్దవాళ్ళు కానీ చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా. సో దానివల్ల ఎక్కువ కేసెస్ చూస్తున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సడన్గా వెళ్ళిపోయి ఆడుతూ ఉంటారు స్పోర్ట్. సో దానివల్ల ఏంటంటే చిన్న మజిల్ అండ్ లిగమెంట్ ఇంజరీస్ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే వార్మప్ చేయకపోవడం వల్ల అట్లీస్ట్ ఒక 15-20 minutes స్ట్రెచ్చింగ్ అండ్ వార్మప్ చేస్తే ఏంటంటే మజిల్ ఆల్రెడీ ట్యూన్ అయి ఉంటుంది నువ్వు నెక్స్ట్ చేసే యాక్టివిటీకి. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంజరీస్ అవ్వకుండా చూస్తాం. అండ్ పోస్ట్ స్పోర్ట్ ఆడిన తర్వాత కూడా అట్లీస్ట్ 15 minutes వార్మప్ చేస్తే ఇంజరీస్ అవ్వకుండా చూడగలుగుతాం అన్నమాట. అండ్ ఇక్కడ మనకి త్రినై సెంటర్లో ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అండ్ మీరు యూఎస్లో కూడా కొంతమంది క్లయింట్స్ని చూసిన సందర్భాలు ఉన్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ని ఫైనల్గా షేర్ చేయాలంటే సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? సో ఇప్పుడు రెగ్యులర్గా నాకు ఓపీ పేషెంట్స్ వచ్చేసరికి అందరూ డైరెక్ట్ సర్జరీ గురించి రారు, చిన్న నొప్పులతో వస్తారు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మోకాల నొప్పి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో వచ్చారనుకోండి. ఇప్పుడు ఈ లేజర్ థెరపీ అనేది కూడా నేను ఇక్కడ ఎందుకు పెట్టానంటే యూఎస్లో ఈ డాక్టర్స్ అనేది దీనివల్ల చాలా గుడ్ రిజల్ట్స్ చూశారు. ఎందుకంటే ఇది FDA అప్రూవ్డ్. దీనివల్ల లోకల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుంది అండ్ కొత్త బ్లడ్ వెజల్స్, యాంజియోజెనిసిస్ అంటారు, సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి అక్కడ ఉన్న టిష్యూ రీజనరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మోకాలు సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు రీజనరేషన్కి ఉపయోగపడుతుంది. వేరే చిన్న కండిషన్స్ అనుకోండి, టెండినైటిస్, బర్సైటిస్ అంటారు. సో వాటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వల్ల హీల్ అయిపోతుంది అనమాట. సో ఇమీడియట్ రిజల్ట్స్ చూస్తున్నాం. ఒక్క సింగిల్ సెషన్ కాకుండా ఎక్కువ క్రానిక్ కండిషన్ అంటే ఎక్కువ రోజులు ప్రాబ్లం ఉందనుకోండి ఒక 3-4 సెషన్స్ చేస్తున్నాం. చిన్న కండిషన్స్ అనుకోండి, అక్యూట్ కండిషన్స్ ఒక 2 to 3 సెషన్స్ అండ్ 10 minutes సెషన్ చాలా రిజల్ట్స్ బాగున్నాయి అనమాట. సో కొంతమందికి ఏంటంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కడుపులో అల్సర్స్ రావడం, కిడ్నీ సమస్య కానీ, లివర్ సమస్య ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఎలాగో పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కూడా అసలు ఇవ్వలేము అనమాట, వాళ్ళకి రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకి లేజర్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. మామూలు కేసెస్ కూడా ఏంటంటే ఇనిషియల్గా వచ్చినప్పుడు ఇది వెరీ గుడ్ రిజల్ట్ చూపిస్తుంది. దాంతోపాటు కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇస్తాను నేను, విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాను అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఇస్తాను కొన్ని డేస్కి. సో ఇలా ఓవరాల్ ప్రోగ్రామ్తో పాటు మనం ఏదైనా పేషెంట్కి వాళ్ళ యాక్టివిటీ తెలుసుకొని దాన్ని మాడిఫై చేస్తాం. వాళ్ళు చేసే పొద్దున్నుంచి యాక్టివిటీలు ఎంత మాడిఫై చేస్తే మీకు ఎంత రిజల్ట్ ఉంటుంది. ఇలా కంబైన్డ్ ప్రోగ్రామ్ వల్ల మనకి పేషెంట్ ఎవరికైనా కూడా రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఒక సింగిల్ ట్రీట్మెంట్, ఒక సింగిల్ సెషను ఏదో దానివల్ల పూర్తిగా మానిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆర్థోపెడిక్ సమస్యలు అనేది మోర్ మనకు యాక్టివిటీ రిలేటెడ్. 80% చూసేది మన డే టు డే యాక్టివిటీలో మన అబ్నార్మల్ పొజిషన్స్ వల్ల కానీ, మన అబ్నార్మల్గా పడుకోవటం వల్ల కానీ, అబ్నార్మల్గా యాక్టివిటీ వల్ల వస్తుంది. నవేడేస్ ఏంటంటే టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు ఎక్కడ ది బెస్ట్ ప్లేస్, మనకి ఏ ప్రోడక్ట్ కావాలన్నా బెస్ట్ ఎక్కడ అని చెప్పి చూస్తున్నారు. అట్లా మన ఈ సెంటర్ నుంచి మీరేం చెప్తారు? ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను ఈ లేజర్ నుంచి ట్రీట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత నేను కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే చాలా ఫోన్ కాల్స్ అండ్ మెసేజ్ వస్తూ ఉంటాయి నాకు. డే టు డే ఒక 100 ఫోన్ కాల్స్ మెసేజ్ వస్తూ ఉంటాయి. దానివల్ల అందరూ ఏంటంటే ఆపరేషన్ స్టేజెస్లో ఉన్నప్పుడు కూడా ఇది తగ్గిపోద్దా అని కామన్ అడిగే క్వశ్చన్. ఆపరేషన్ లేకుండా అందరికి ఏదో ఒకటి కావాలి.
సో ఆపరేషన్ స్టేజ్ ఉందనుకోండి, అది మెకానికల్గా మనకి బోన్ అనేది వంకర అయిపోయి లోపల ఆల్రెడీ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను కూడా నీ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జన్ని. సో అలాంటి వాళ్ళకి మాత్రం 100% ఆపరేట్ చేయాల్సిందే. ఈ లేజర్ చేసిన కొద్ది రోజులు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అలాగే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పిన డిటెక్ట్ చేయగలగామండి. లేజర్ థెరపీ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, పిఆర్పి, స్టెమ్ సెల్స్ అన్నీ కూడా నేను కూడా ఇస్తూ ఉంటాను. అవన్నీ కూడా ఏంటంటే డిపెండింగ్ ఆన్ ఎక్స్రే స్టేజింగ్, అంటే మన ఎక్స్రే తీసిన తర్వాత వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు. ఇనిషియల్ స్టేజెస్ అనుకోండి, పిఆర్పి వల్ల, స్టెమ్ సెల్స్ వల్ల చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. కొంచెం సివియర్ స్టేజ్ అనుకోండి, చాలా సివియర్గా ఉంది, స్టేజ్ 4లో ఉంది, అలాంటి వాళ్ళకి ఆపరేషన్ ఒకటే సొల్యూషన్ ఉంటుంది అనమాట. సో కామన్గా ఏంటంటే ఈ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు కూడా ఈ పెయిన్ మేనేజ్మెంటో లేకపోతే ఇంజెక్షన్స్ దేనివల్ల రిలీఫ్ వస్తుందని ఎక్కువ రిమోట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం కౌన్సిల్ చేయాలి. కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే పేషెంట్ని మనం ఎక్స్రే చూపించుకుంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఫస్ట్ నాకు అర్థం అవుతుంది, నేను రొటీన్ కేసెస్ చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏంటని అర్థం అవ్వదు. పేషెంట్కి అర్థం కావాలి, ఓకే వాళ్ళది ఈ స్టేజ్లో ఉంది, దీనివల్ల ఇది సొల్యూషన్ అని. అది అర్థం అవుతే పేషెంట్కి ఇంకేం డౌట్స్ ఉండవు అనమాట. చాలా వరకు మీరు సొల్యూషన్స్ అయితే వీడియోలో తేవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాల గురించి చర్చిద్దాం. పెయిన్ సంబంధించి ఏ పెయిన్స్ ఉన్నా కూడా మీకు డౌట్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే కనుక మణికంఠలో ఉన్నటువంటి ఒకసారి ఈ సెంటర్ని విజిట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వాళ్ళ టీం మీతో మాట్లాడడం జరుగుతుంది, అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి విజిట్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనిపించినప్పుడే దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే ఇంకొక స్టెప్ కావచ్చు తీసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.